శంకరుల ఫోటో ఇంట్లో పెట్టుకుని అలా ముఖాన్ని చూస్తుండండి. ఆయన చూడండి, తనంత తానుగా వైరాగ్యం వస్తుందండి లోపల. మనిషి ఎదుగుతాడు. దక్షిణామూర్తి అది పెట్టుకోండి, శంకరుని అలా పెట్టుకోండి, ఓ కృష్ణుని అలా పెట్టుకోండి, వివేకానందుని పెట్టుకోండి, వైరాగ్యం తనంత తానుగా వస్తుంది. ఇంట్లో ఈ ఫోటోలు ఆ ఫోటోలు పనికి మాలిన చెత్త అన్ని తగిలించుకుని అవి చేసి చేస్తుంటాం. పూర్వం రోజుల్లో నాకు బాగా గుర్తు, ఇళ్లల్లో దేవుడి ఫోటోలు, సాధువుల ఫోటోలు, మహాత్ముల ఫోటోలు, గురువుల ఫోటోలు, పెద్దల ఫోటోలు ఉండేవి. ఇప్పుడు మచ్చుకకు ఏ ఇంట్లో అది కనపడట్లేదు. మన ఇంట్లో మన దృష్టి పడే దగ్గరల్లా ఒక శంకరున్నో, ఒక వివేకానందున్నో, ఒక కృష్ణున్నో, ఒక రామున్నో, ఒక దక్షిణామూర్తినో ఇలా మీరు చూస్తూ వెళ్ళండి. ఒక రామతీర్థనో చూడండి, మీరు రమణ మహర్షినో, అలాంటి ఫోటోలు పెట్టండి. అసలు వాళ్ళని చూస్తుండగానే మనలో కూడా ఆ చూసి 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 ఆ దర్శనంతో ఎంతో కొంత సంస్కారం ఉత్పత్తి అవుతుందండి లోపల. అందుకని ఫేక్ ఇట్ అండ్ మేక్ ఇట్. మనకి ఈరోజు ఉండకపోవచ్చు, కానీ దాన్ని పదే 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 చేయడం వల్ల ఆ అభ్యాసం మనకు అబ్బుతుంది. కాబట్టి ఇక్కడ అదే అంటారు ఇక్కడ శంకర్లు, సత్సంగత్వే నిస్సంగత్వం. అంటే నిస్సంగత్వం అంటే ఏంటి తెలుసండి? సంగమే లేకుండా అయిపోతుందని అంటాడు ఒకటి. సంగమే లేకుండా అయిపోవడం కాదండి, ఏదైతే నా సాధనకు అడ్డుగా ఉన్నాయో, ఏ అవాస్తవాలైతే నన్ను లోపల దాచిపెట్టి నన్ను బయటకు ఎదగనివ్వకుండా, వాస్తవంలోకి వెళ్ళనివ్వకుండా అడ్డుపడ్డాయో, ఆ అవాస్తవాలన్నీ నన్ను వదిలేస్తాయి, నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టాలి. వాస్తవ దర్శనానికి నేను ఎదగడం ప్రారంభిస్తే ఈ సత్సంగం వల్ల ఈ నిస్సంగత అంటే ఈ అవాస్తవాలన్నీ తనంత తానుగా వదిలిపోతుంది. ఎలాగానంటే పాము కుబుసము విడిచింది అని అంటారు. పాము కుబుసం విడవదండి. పాము ఏం చేస్తుంది? కుబుసాన్ని విడవదు పాము. బాగా ఆలోచించండి. ఆ పాము ఆ పొర వస్తుంది కదా, కొద్దిగా పొర, ఆ పొరని అలా నెట్టుకుంటూ పాము బయటపడుతుందే కానీ కుబుసాన్ని విడవదు. కుబుసం తనంత తానుగా వదిలిపోతుంది. పాము బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది, కుబుసం వదిలిపెట్టబడుతుంది. అలాగనే మనం దేన్ని వదలక్కర్లేదు. మనమంటూ ఎదగడం మొదలు పెడితే, మనమంటూ అవాస్తవాన్ని గుర్తించి వాస్తవాన్ని పట్టుకోవాలనే ప్రయత్నం చేయడం మొదలు పెడితే, దీన్ని భార్యను వదలక్కర్లేదు, భర్తను వదలక్కర్లేదు, పిల్లలు, వీళ్ళందరూ కూడా ఈశ్వరుడు ఇచ్చినటువంటి ప్రతిబింబాలండి. నా ప్రారంధానికి ప్రతిబింబాలు వీళ్ళు, నా ప్రారంధ స్వరూపాలు వాళ్ళు. నాకు ముక్కు ఎలాగైతే భగవంతుడు ఇచ్చాడో, నాలాంటి ఈ రూపాన్ని పరమాత్ముడు నా గురించి ఇచ్చాడు భార్యని. నాకు ఈ కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులతో కూడుకున్నటువంటి ఉపాధి నాకు ఎలాగైతే ఇవ్వబడిందో, అలాగనే అది కూడా నాకు ఇవ్వబడిందే. ఆ పిల్లలు కూడా నాకు ఇవ్వబడ్డదే. ఈ ఇల్లు నాకు ఇవ్వబడ్డది. ఏదైనా నాకు ఇవ్వబడ్డదే. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. బాగా చూడండి, మన సంస్కృతిలో ఒక గొప్ప అర్థం ఉంది. పిల్లలు పుడితే ప్రసాద్ అని పేరు పెడతారు కదా. ప్రసాద్ అంటే ఏంటి? దుర్గా ప్రసాద్ అని, శివప్రసాద్ అని కదా. దుర్గా ప్రసాద్, శివప్రసాద్, హరిప్రసాద్, కృష్ణప్రసాద్. ఏంటి అంటే ఆ భగవంతుడి యొక్క ప్రసాదం అని అర్థం. మనం పండు అని పిలుస్తాం. ఏంటి పండు అంటే? ఫలం, ఈశ్వర ఫలం, కర్మ ఫలం. దేన్ని వదిలేస్తారండి? నా అభిప్రాయం ఏంటనంటే, గృహస్థాశ్రమంలో భర్తను భార్య ఆ భావనతో ప్రేమించి, భార్యను భర్త ఆ భావనతో ప్రేమించి, పిల్లలు తల్లిదండ్రులను ఆ భావనతో ప్రేమించి, తల్లిదండ్రులు పిల్లలను ఆ భావనతో ప్రేమించి, ఆ కుటుంబం అంతా ఆ భావనతో కనుక అభివృద్ధి చెందితే భారతదేశానికి మళ్ళీ ఋషి సంస్కృతి ప్రారంభమైపోతుంది. మళ్ళీ అందరూ ఋషులు అయిపోతారండి, అందరూ ఋషులు అయిపోతారు. కాబట్టి వదిలిపెట్టి పారిపోక్కర్లేదు, మనం దేనికి భయపడక్కర్లేదండి. కష్టాలు రానివ్వండి. ఒక ఆయన అన్నాడనమాట, రాని కష్టాలు రాని, పోనీ ఉన్నవన్నీ పోనీ. ఏం జరుగుతుంది ఈ లోకంలో చూస్తాను. ఎన్ని కష్టాలు పెడతావో పెట్టు, ఎన్నింటిని తీసుకుపోతావో తీసుకుపో, కానీ నిన్ను నేను దూరం చేసుకోకూడదు. అదొక్కటి ఇవ్వు నాకు. నీకు నేను ఎప్పుడూ దూరం అవ్వకూడదు. నీతోనే నన్ను ఉంచే ప్రయత్నం చేయి.
నన్ను ముంచే ప్రయత్నం చేయకు, నన్ను నీతో ఉంచుకునే ప్రయత్నం చేయి. రానివ్వండి కష్టాలు. భర్త పోయాడా, ఏం చేస్తారు మీరు ఇప్పుడు చెప్పండి? కష్టం 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 అనుకుంటూ కూర్చుంటే వచ్చేస్తాడా? భార్య పోయింది, కష్టపడితే వస్తుందా? ఎదగాలి. ఎవరి పాత్ర వాళ్ళు పోషించి వెళ్ళిపోతారు. ఒక మంచి డ్రామా జరుగుతుందనుకోండి, సినిమా ఉందనుకోండి, దాంట్లోనే బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉండే పాత్రలు కొన్ని ఉంటాయి. మధ్య మధ్యలో వచ్చి వెళ్ళిపోతుంటారు, గెస్ట్ రోల్స్ అనమాట. వాళ్ళు వెళ్ళిపోయారని మనం ఏమైనా ఏడుస్తుంటాం అక్కడ? నో. బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉన్నారని అదేమన్నా పెద్దదా? నో. కొన్ని పాత్రలు మధ్యలో వచ్చి వెళ్ళిపోతుంటాయి, కొన్ని పాత్రలు చిట్ట చివరి వరకు ఉంటాయి, కొన్ని పాత్రలు ఆదిలోనే వెళ్ళిపోతాయి. ఆదిలో వెళ్ళిపోయి కొన్ని, మధ్యలో వెళ్ళిపోయి కొన్ని, చివరకు వెళ్ళిపోయే కొన్ని. కానీ ఏది ఎప్పుడు వెళ్ళిపోయినా గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు నాకు ఈ పాట చాలా ఇష్టం. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు అది మంచి పాట, అది సినిమాలో వచ్చింది. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారుటు పోతుందో ఎవరిని అడుగక, ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక. ఒకసారి ఆ పాట రోజు నెమరేసుకుంది. ఎంత వేదాంత దృక్పథం అప్పట్లో, ఎంత ఒక అర్థవంతమైన పాటలు, ఎంత ఒక స్ఫూర్తి వస్తుంది చూడండి. పోనీ భర్త ఉన్నాడా? ఉన్నంత కాలం ప్రేమించండి, ఆరాధించండి, గౌరవించండి, సత్కరించండి, పూజించండి, ప్రేమించండి. వెళ్ళాడనుకోండి, ఎస్ ఆయన పాత్ర అయిపోయింది. భార్య ప్రేమించండి, అభిమానించండి. ఆవిడ మటుకు అన్ని వదులుకొని నీ దగ్గరికి వచ్చేసింది కదా. ఇల్లు, వాకిలి, ఇంటి పేరు, కులం, గోత్రం, ఆ ఊరు, పరిసర ప్రాంతాలు, మిత్రులు, బంధువులు, తల్లి, తండ్రి అన్నిటినీ వదులుకొని నీ దగ్గరికి వచ్చింది. దానికి మాత్రం ఎవరున్నారు? నువ్వు తప్ప. ప్రేమించు. వెళ్ళిపోయిందనుకోండి, యాక్సెప్ట్ చేయండి, పాత్ర అయిపోయింది. పిల్లలు ఉన్నారా? పెంచండి, పోషించండి. డబ్బుని వాళ్ళకి కూడగట్టి కట్టలు గుట్టలు ఇవ్వాలని ప్రయత్నం చేయకండి, సంస్కారాన్ని అందివ్వాలని ప్రయత్నం చేయండి. వాడు మీకు రేపు ఇంత పిండమో ఉదకమో పెడతాడు, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడు. మీరు డబ్బు ఇచ్చారనుకోండి, వాడికి కష్టపడి వాడిని వదిలేసి, వాడిని ఏదో హాస్టల్లో పడేసి, వాడిని ఎక్కడో పడేసి, పెద్ద పెద్ద చదువులకి ఎక్కడికో పంపించేసి, మీరు కష్టపడి గుడ్డులాగా చాకరీ చేసి, వాడు రేపు వచ్చిన తర్వాత నానా నీకు 10 కోట్లు ఇస్తున్నానని ఇచ్చారనుకోండి, అలా చచ్చినాగా 11 కోట్లు ఇవ్వచ్చు కదా, వీడికి ఏం పోయిందని. అదే మీరు అవన్నీ పక్కన పెట్టి వాడిని పెంచి, సంస్కారం నింపి, ప్రేమించి, నిజంగా కూతుర్ని కానీ కొడుకుని కానీ, నేను అంతకంటే మనకి ఏంటండి ఇక్కడ ఈ లోకల్లో? మన కూతుర్ని మనం ప్రేమించకపోతే, మన కొడుకుని మనం ప్రేమించకపోతే వాళ్ళు చూస్తారు, మా అమ్మ నన్ను ప్రేమించట్లేదు, మా నాన్న నన్ను ప్రేమించట్లేదు. ఎవరి పనిలో వాళ్ళు ఉంటున్నారు. బయట వాళ్ళు ఎవరు తమను ప్రేమిస్తారా అని వెతుకుతూ ఉంటారు. ఎవడో దొరుకుతాడు అడ్డంగా, ఒకడు ఐ లవ్ యూ అంటాడు, ఈ అంటుంది, ఒప్పుకుంటారు. యాసిడ్ దాడులు, బ్యాట్తో కొట్టుకోవడం, చంపడం. ఆ ప్రేమను మనం చిన్నప్పటి నుంచి మీరు ప్రేమించండి. ఓ కూతుర్ని, ఎంత గొప్ప గృహస్థాశ్రమం అండి. నిజంగా ఎంత అదృష్టం ఉంటే కానీ ఆ గృహస్థాశ్రమంలో ఆ ఋషిలా మనం బ్రతకలేమండి. ప్రేమించండి. ఎలా ప్రేమించాలి? మమకారయుక్తంగా కాదు, నిష్కల్మషంగా ప్రేమించండి, భగవద్రూపంగా ప్రేమించండి. మీ దేవుడు గదిలో రకరకాల దేవుడు బొమ్మలు పెట్టుకుని, పూలు వేసి, దానికి బొట్టు పెట్టి, హారతి వెలిగించి, కర్పూరం వెలిగించి, అగరవత్తులు తిప్పుతాం. బొమ్మలనే మనం పూజిస్తున్నామే, అమ్మని పూజించలేకపోతున్నాం, నాన్నని పూజించలేకపోతున్నాం, కూతుర్ని పూజించలేకపోతున్నాం, భార్యని ప్రేమించలేకపోతున్నాం, భర్తని ప్రేమించలేకపోతున్నాం. మనం వెళ్ళి 3 అంగుళాలు బొమ్మలు కొనుక్కొచ్చి పెద్ద పూజలు చేస్తున్నాం, పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తున్నాం. ఎందుకంటే ఆ పూజలు నోరు లేని బొమ్మల్ని పూజిస్తున్నాం. నోరున్న అమ్మను మనం విసర్జిస్తున్నాం, నోరున్న భార్యని మనం విమర్శిస్తున్నాం, నోరున్న భర్తని మనం తిరస్కరిస్తున్నాం, పిల్లల్ని తిరస్కరిస్తున్నాం, అన్నిటినీ తలదన్నుకుంటున్నాం. వీళ్ళని ప్రేమించండి సార్, ఇది మన సంస్కృతి. వీళ్ళని ప్రేమించడం చేతగాక జడ పదార్థాన్ని పూజిస్తున్నాం మనం. చేతనవంతంగా ఉండే ఈ పరమాత్మని ప్రేమించే చేతకాని దద్దమ్మలం మనం జడంగా ఉండే బొమ్మల్ని పూజించి, నేను చాలా పెద్ద భక్తుణ్ణి అని ఒక భ్రమలో బ్రతుకుతున్నాం మనం. ఇది భ్రమ, సత్యం కాదు. ఆ పూజలు మీరు ఎన్ని 100 సంవత్సరాలు చేసినా ఎక్కడ రాయి అక్కడే ఉంటుంది, ఎక్కడ గొంగలు అక్కడే ఉంటుంది. ఆ బొమ్మలో చలనం ఉండదు, మీలోనూ చలనం ఉండదు. ఆ ప్రేమను పెంచుకోండి సార్. భార్యని ప్రేమించండి, భర్తను ప్రేమించండి, పిల్లల్ని ప్రేమించండి, తల్లిదండ్రులను ప్రేమించండి. ఆ ప్రేమకుండే విలువ ఈ లోకంలో దేనికి లేదండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి,
ఈ కొడుకునో కూతుర్నో అందరినీ కూర్చోబెట్టుకుని అందరూ కలిసి భోంచేయండి. ఆ ప్రేమలో ఎంత గొప్పగా ఉంటుంది. అందరూ కలిసి ఇంట్లో భార్య వండితే అది వేడివేడిగా పట్టుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టుకుని డబ్బు పోనివ్వండి, ఏమైనా డబ్బు మీకు నిజంగా కావాలంటే నేను ఒక్కడిని కష్టపడతానండి, మీ అందరికీ డబ్బులు నేను ఇస్తాను, మీరు అలా బ్రతకడం ప్రయత్నం చేయండి. వేడిగా మీ ఆవిడతో వండించుకొని టేబుల్ మీద పెట్టుకుని మీ అమ్మాయి, మీ అబ్బాయి, మీరు, మీ ఆవిడ అందరూ కూర్చుని ఒకరి ముఖాల్లో ఒకరు ఆనందం చూసుకుంటూ ఒక్కొక్క ముద్ద తినండి. ఆ ప్రేమకు మించి లోకంలో డబ్బు దేవుని వెదవ విలువ. ఆ ప్రేమ కంటే విలువ. ఆ ప్రేమను మీరు ఎంత పెట్టి కొంటారండి? మీరు ఎన్ని కోట్లు సంపాదిస్తే ఆ ప్రేమ వస్తుందండి మీకు. కొడుకు చూస్తే అమెరికా, కూతురు చూస్తే లండన్, భార్య చూస్తే బెంగళూరు, వీడేమో ఢిల్లీ. నలుగురు 4 దిక్కుల్లో ఉంటారు. ఇది కలవడం ఎప్పటికీ కుదరదు. ఎవరైనా పోయాడంటే ఓకే నేను వచ్చే లోపు ఉంచుకుని లేకపోతే తీసుకాల్చేయండి. ఎందుకండి అందరూ తలో దిక్కుకు వెళ్ళిపోయి చస్తే అందరూ తలో దిక్కుకు వెళ్తాం. బతికుండగానే తలో దిక్కుకు వెళ్ళిపోతే ఇంకెందుకండి ఈ బ్రతుకు? చచ్చిన తర్వాత ఎవరు ఏమవుతామో తెలియదు, ఎవరు ఎక్కడికి పోతామో తెలియదు. కొడుకు ఎక్కడ ఉంటాడో, భర్త ఎక్కడ ఉంటాడో. చచ్చిపోతే ఎవరు సంబంధం లేదు. కనీసం బ్రతికున్నంత వరకైనా కలిసి ఉండే ప్రయత్నం చేస్తే ఎంత బాగుంటుంది. అప్పుడు విడిపోతే ఇంక బ్రతుకు ఎందుకండి? చచ్చిపోవచ్చు కదా. ఇది చచ్చిన బ్రతుకే కదండి. ఆలోచించండి ఒకసారి. కాబట్టి ఇక్కడ ఎదుగుదల అనేది ప్రధానం. మనిషికి ఎదగాలి, మనిషి ఆ పరిపక్వత కలగాలి. కాబట్టి నిస్సంగత అనంటే వదిలిపెట్టడం కాదు, మనం ఎదగడం ప్రయత్నం చేస్తే వాస్తవాన్ని చూడడం మొదలు పెడితే మీరు ఒక్కటి చూడండి, నిష్కల్మషంగా మీ కుటుంబాన్ని ప్రేమిస్తే మీరు సన్యాసులు అయిపోతారు, యోగులు అవుతారండి. మీరు నిజంగా మీరు ప్రేమించలేకపోతున్నారు కనుకనే ఈ సంసారం ఒక రొచ్చు, ఇదొక కంపు, ఇదొక గొల్ల అనిపిస్తుంది. మీరు నిజంగా భార్యని ప్రేమించి, భర్తను ప్రేమించి, తల్లిదండ్రులను ప్రేమించి, పిల్లల్ని ప్రేమించి, మీ కర్తవ్యాల్ని, మీ ధర్మాల్ని మీరు చేస్తూ మంచి గురువు దగ్గరికి వెళ్ళి వేదాంత చింతన చేసి చక్కగా మీ జీవితాన్ని సాత్వికంగా పెంచుకుంటే మీరు సన్యాసులే. ఈ బట్ట కట్టక్కర్లేదు. నేను కట్టి చెబుతున్నాను మీకు, భ్రమ పెట్టుకోకండి. ఈ బట్ట కడితేనే ఏదో పెద్ద అయిపోయాడని అనుకోవద్దు. కట్టాను కనుక చెప్తున్నాను. ఇది కట్టకుండా నేను మీలాగుంటే ఇదేదో చాలా గొప్పదిలే అని అనుకునేవాడిని. వివేకానందుడు గొప్ప, శంకరాచార్యులు గొప్ప, కృష్ణుడు గొప్ప, రాముడు గొప్ప. నువ్వెందుకు గొప్ప కాకూడదు? మనం ఎందుకు ఆచరించకూడదు? మనం ఎందుకు అలా బ్రతకూడదు? ఆలోచన చేస్తే ఒక్కసారి మనిషికి వివేకం ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఇక్కడ అదే అంటారు శంకర్లు, నిస్సంగత్వే నిర్మోహత్వం. ఎప్పుడైతే మనిషి ఎదగడం మొదలు పెట్టాడో వాడికి మోహం ఉండదండి. మోహము అనంటే అర్థం ఏం తెలుసండి? ఏది సత్యమో ఏది అసత్యమో తెలియకుండా అలా బతికేయడం మోహం. వాడికి అవాస్తవం తెలుస్తుంది. నేను ఎంత నా భార్యను ప్రేమించినా, ఎంత నా భర్తను నేను ప్రేమించినా, ఎంత నా పిల్లల్ని ప్రేమించినా, ఎంత నా తల్లిదండ్రులను ప్రేమించినా ఒకరోజు వదిలేయాలి. కానీ ఉన్నంత వరకు నిష్కల్మషంగా ప్రేమిస్తాం. మనం ట్రైన్లో వెళుతుంటాం, ఎదురుగా ఎవరో కూర్చుంటారు. వాళ్ళని అడిగితే ఉండి మీరు ఎక్కడికి వెళ్తున్నారని అంట. నేనండి హైదరాబాద్ వెళ్తున్నానంటాడు. మనం విజయవాడలో దిగిపోతాం అనుకో, మన మధ్యలో విజయవాడలో దిగిపోవాలి. కానీ ఎక్కినప్పటి నుంచి మీరు ఎక్కడ ఉంటారండి, మీరు ఏం చేస్తారండి, ప్రేమగా మాట్లాడతాం, అభిమానం పంచుకుంటాం. మనం ఏదో భోజనం తెచ్చుకుంటాం, ఆ భోజనం ఏంటి మీరు కూడా కొద్దిగా తీసుకోండి అంటాం. ఆయన ఏదో తెచ్చుకుంది మనకి ఇస్తారు, మాట్లాడతారు, ఇచ్చిపుచ్చుకుంటాం, ప్రేమిస్తాం. కానీ విజయవాడ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన కూడా ఏమండి టైం దగ్గరికి వచ్చేసింది, విజయవాడ దగ్గరికి వచ్చేసింది అంటారు. మనం కూడా ప్రిపేర్ అవుతాం, ఏమండి మీరు నాకు ఫోన్ చేయండి, వెళ్ళిన తర్వాత నేను ఫోన్ చేస్తాను, ఎప్పుడైనా మళ్ళీ కలుస్తా ఉంటాం, మంచి మాట్లాడుకుంటాం. చక్కగా మన స్టేజ్ రాగానే దిగిపోతాం. అదే మీరు ట్రైన్ ఎక్కారు, ఇదే రివర్స్ లో ఊహించుకోండి. అతనికి మీకు ఏదో చిన్న ఘర్షణ వచ్చింది, వాడిని చూస్తే మీకు మంట, వాడికి మంట. వాడు అనుకుంటాడు ఇది ఎప్పుడు విజయవాడ వచ్చి తగులుతుందా అని వాడు తపస్సు చేస్తాడు, మీరు తపస్సు చేస్తారు. వీడు హైదరాబాద్ దాకా కూడా మధ్యలో తోసేస్తే టీటీ బాగుంటుంది. ఏదవని దరిద్రుడు. ఈ ప్రయాణం ఒక ప్రయాణం హాయిగా ఉంటుందండి? ఇలా ప్రయాణం చేస్తే సాఫీగా ఉంటుందండి? ముందు చెప్పినట్టు చేస్తే ప్రయాణం హాయిగా ఉంటుందా? ఏది అది తెచ్చుకోండి, అది మీ చేతుల్లో ఉంది. మనం పాడు చేసేసుకుంటున్నాం. పాడు చేసుకుని చిచ్చి భర్త మంచోడు కాదు, భార్య మంచిది కాదు, పిల్లలు మంచోళ్ళు కాదు, ఇల్లు మంచిది కాదు, డబ్బు మంచిది కాదు, ఈ సమాజం మంచిది కాదు, ఈ మనుషులు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు. చూస్తే ఏదీ మంచిది కాదు.
చూడగలిగే దృష్టి ఉంటే ఇక్కడ ఏ లోపము లేదు, అన్నీ బాగున్నాయి. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్. దృష్టిలో కనుక ఆ మార్పు రాగలిగితే, ఆ పరిణితి వస్తే మనకు కూడా మోహం నుంచి ఎదుగుతాం. మోహము అని అంటే డెల్యూజన్ అని అర్థం. అంటే వాస్తవాన్ని అవాస్తవాన్ని తెలుసుకోలేక కన్ఫ్యూజ్ అయిపడి ఉండడం. అది కన్ఫ్యూజన్ తొలగితే నిర్మోహం అనేటువంటి స్థితి వస్తుంది. నిర్మోహం రాగానే నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఆ మోహం నుండి ఎదిగిన వ్యక్తికి నిశ్చలమైన స్థితి వస్తుంది. ఆ మోహం ఉంటూ మీరు ఎన్ని విన్నంత స్వామి చాలా బాగుంటుందండి 6:30 నుంచి 8 దాకా, మళ్ళీ 8 తెలిపంగానే అన్నీ పోతాయి. ఎందుకని? చలం. మనకి చలతత్వం కారణం మోహం ఉంది లోపల. ఆ మోహం తొలగిన తర్వాత ఇది వినండి, నిశ్చలమైన స్థితికి వెళ్ళిపోతాం. ఇంకా మనం ఏది కదపదు, అలా ఎదుగుతూ పోతుంటాం. నిశ్చలంగా ఉంటుంది. అంటే సైకిల్ తొక్కడానికి మొట్టమొదట సైకిల్ మీద కూర్చోబెట్టినప్పుడు వాడు అసలు సైకిల్ మీద కూర్చోవడం కాదు, ఇలా పడిపోతుంటాడు. వాడికి అర్థం కాదు, ఏం కాదు. అది కింద మీద వాడు కంగారు పడిపోతుంటాడు. బ్రేకులు వేయాలో తెలియదు, కాలు తొక్కాలో తెలియదు, ముందుకు ఎలా తీయాలో తెలియదు, ఏమిటో అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. అదే వాడు మెల్లమెల్లగా కింద పడ్డా పైన పడ్డా ఏదో రకంగా దాన్ని తొక్కి బ్రేకులు వేసి అలా చేసి అలవాటు పడిన తర్వాత మెల్లగా చూడండి వాడు ఏ స్థాయికి ఎదుగుతాడో. హాయిగా ఇలా తోలుతూ పక్కన వాడితో మాట్లాడుకుంటూ నడుపుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఇంకా అవసరమైతే ఒక చేయి తీసి ఒక చేతితో ఇది హ్యాండిల్ పట్టుకుని మీరు ఎలా ఉన్నా అని చెప్పి వాడిని భుజాలు కట్టి మాట్లాడుకుంటూ వెళ్తాడు. ఇంకా బాగా పరిపక్వత వస్తే ఆ రెండో చేయి కూడా తీసి తోలుతూ ఉంటాడు. ఇంకా బాగా పరిపక్వత వస్తే సీట్ మీద కూర్చోడు, వెనక్కి కూర్చొని గాయర్లో తోలుకుంటూ వెళ్తాడు. అంటే ఒక్కసారి మనిషికి పట్టు దొరికితే వాడు ఎలాగైనా సాధించగలడు. పట్టు దొరికేదాకా మనకు తాపత్రయం. ఆ పట్టు దొరకాలి. ఆ పట్టు ఎలా దొరుకుతుంది? నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఒక్కసారి కనుక పట్టు దొరికిందా వాడికి దాని కిటుకు అర్థమైందా, దాంట్లో రూఢిగా దాంట్లో నిలబడిపోయి నేను ఇది అనుకునేటువంటి ఆ స్థితిని తప్పకుండా అందిస్తుంది ఈ శాస్త్రం. కాబట్టి ఇక్కడ కూడా అదే అంటారు ఆయన. ఒకసారి ఆ నిశ్చల తత్వం వచ్చిందా, ఆ నిశ్చల తత్వే జీవన్ ముక్తి. ఆ పట్టు దొరికిన తర్వాత ఎంత స్వేచ్ఛగా ఉంటాయండి మనిషి. ఆ సైకిల్ మీద పట్టు వచ్చేసింది అనుకోండి, వాడు క్యారియర్ మీద కూర్చొని తొక్కుతుంటాడు, ఒక చేయి వదిలేసి తొక్కుతాడు, 2 చేతులు వదిలేసి తొక్కుతాడు, అలా తిరిగి తొక్కుతాడు, ఇలా చూస్తాడు, నిలబడి తొక్కుతుంటాడు, ముందు పెడల మీద కూర్చుంటాడు, ఒక కాలుతో తొక్కుతాడు, 2 కాళ్ళతో తీసేస్తాడు, తొక్కుతూ 2 కాళ్ళు తీసేస్తాడు, 2 చేతులు. అంటే ఒకసారి మనిషికి ఒక అంశం పట్ల ఒక విషయం పట్ల పట్టు దొరికింది అనంటే, వాడు పట్టు పట్టాడు అనంటే, వాడు పరిపక్వత పొందాడు అనంటే, వాడు ఎలా ఉన్నా వాడికి ఏ ఆటంకాలు ఉండవు, ఏ అవరోధాలు ఉండవు, హాయిగా వెళ్ళిపోతుంది వాడికి. అలాగని ఆధ్యాత్మిక సాధనలో కూడా ఆ విషయం దగ్గర, ఆ ప్రధానమైనటువంటి వాస్తవం దగ్గర నాకు ఆ పట్టు కుదిరితే ఇంకంతే. అందుకనే కృష్ణుడు అంటాడు, ఆ పట్టు దొరికిన వ్యక్తికి పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ స్వశన్ ప్రళపన్ విసృజన్ గృహన్ ఉన్నిషన్ నినిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ యోగి నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. ఇంక ఏది ఏ పని చేస్తున్నా వాడికి పట్టు దొరికింది కదా, ఏది ఎలా ఉన్నా వాడి స్థితిలో వాడు అలా ఉంటాడు. కానీ ఆ పట్టు చాలా సున్నితంగా అందివచ్చు. అది నిలబెట్టుకుని దాన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం మీలో రావాలి. కాబట్టి ఇక్కడ అదే అంటారు ఆయన, నిశ్చల తత్వే జీవన్ముక్తి అని 9వ శ్లోకంలో మనకు సాధన రహస్యం చెప్పి, మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నారు తెలిసింది 10వ శ్లోకంలో స్థానం నిక్రందన న్యాయం. మళ్ళీ ఇంకోసారి మనల్ని కుదుపుతున్నారు ఆయన. ఇప్పుడు చూడండి ఏం చేస్తారనంటే, ఒక రాత పాతుతాం మనం, రాత కట్టడం అంటారు. ఓ పెళ్లికో ఒడుగుకో లేకపోతే ఇంకోటో రాత పాతుతారు. ఆ రాత పాతేటప్పుడు ఏం చేస్తారండి, ముందు గొయ్యి తీసి దాంట్లో రాత పెట్టి కొద్దిగా మట్టి వేసి బాగా కొట్టేసి ఏం చేస్తారో అలా వదిలేస్తారా? వదలరు, దాన్ని ఇలా ఊపుతారా. ఊపేటప్పుడు ఊగుతుంది, మళ్ళీ కొద్దిగా మట్టేసి పక్కనున్న మట్టేసి మళ్ళీ కొట్టి మళ్ళీ ఇలా ఊపుతారు, మళ్ళీ ఊగుతుంది, మళ్ళీ మట్టేసి కొడతాడు, కొట్టి మళ్ళీ ఊపుతాడు, మళ్ళీ ఊగుతుంది, మళ్ళీ మట్టేస్తాడు, కొడతాడు. ఇప్పుడు ఊపితే వీడు ఊగాల్సింది, అది ఊగదు. అది ఊపితే ఊగనంత వరకు మట్టేయడం కొట్టడం, ఇది పని. ఒకసారి వాడు ఊపినప్పుడు అది ఊగలేదనుకోండి ఇంకొదిలేస్తాడు.
అలాగని ఇక్కడ మనకు శంకరులు కూడా మళ్ళీ ఇప్పుడు రాత పాతారు. ఈ రాత పాతింది ఊగుతుందా నిలబడిందా అని చూడడం కోసం 10వ శ్లోకంలో వయసి గతే కః కామ వికారః శుష్కే నీరే కఃకాసారః క్షీణే విత్తే కః పరివారః జ్ఞాతే తత్వే కః సంసారః. చెప్పండి. వయసి గతే కః కామ వికారః శుష్కే నీరే కఃకాసారః క్షీణే విత్తే కః పరివారః జ్ఞాతే తత్వే కః సంసారః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖకరణే. 9వ శ్లోకంలో ప్రత్యేకించి మనిషి యొక్క జీవన గతి దాని యొక్క విధానాన్ని వివరించి 9వ శ్లోకంలో ఒక మార్గాన్ని మనకు ఆయన సూచించారు. ఒక సాధకుడు ఎంచుకోవలసినటువంటి మార్గాన్ని, ఆధ్యాత్మికంగా ఎదగాలి అనేటువంటి తపన కేవలం ఉంటే సరిపోదు, ఆ ఆధ్యాత్మికతకు ఆ ఎదుగుదలకు సహకరించేటువంటి తోడ్పడేటువంటి మార్గాలను మనకు ఆయన సూచిస్తూ ఒక అద్భుతమైనటువంటి స్టెప్స్ అక్కడ చెప్పారు. 4 సోపానాలుగా చెప్పారు. అంటే ఏది పట్టుకుంటే దేన్ని మనం కనుక పొందగలిగితే ప్రయత్నపూర్వకంగా దాంతో మిగతావన్నీ దాన్ని అంటిపెట్టుకుని వస్తుంది. ఏమిటనంటే సత్సంగాన్ని కనుక మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే, సత్సంగము అనంటే సహజంగా మనం ఏదో వారానికి ఒకసారో లేకపోతే రోజుకొకసారో గంట సేపు కూర్చుని ఏదో కొద్దిగా దేవుడి దగ్గర దీపం పెట్టి ఏదో ఒక మంచి స్తోత్రాన్ని పారాయణం చేసుకుని పూలు పెట్టి ప్రసాదం పట్టుకొచ్చి అందరికీ పెట్టి అందరం ఏదో కొన్ని శాంతి మంత్రాలు ఏవో కొన్ని చదువుకుని వెళ్ళిపోతారు. దాన్ని సత్సంగము అని అంటారు. కానీ నిజంగా సత్సంగము అని అంటే అది కేవలం ఒక పారాయణ సమూహం మాత్రమే. పారాయణం ఒక ప్రార్థన చేసుకునేటువంటి ఒక సమూహం మాత్రమే తప్ప సత్సంగం అనేటువంటి దాని యొక్క పరిపూర్ణమైనటువంటి భావం సతాం సంగ సత్సంగ అంటే సత్యమైన దానితోటి నాకు సాంగత్యం ఎదగాలి. ఎందుకు? ఆ వాస్తవాల్ని గుర్తించాను కనుక. ఈ ప్రకృతిలో, ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో, ఈ సృష్టిలో, ఈ భాగంలో, ఈ విధానంలో, ఈ స్కీమ్లో ప్రతి దాని యొక్క పరిధిని నేను గుర్తించాను కనుక భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం